బిల్లు ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసిన ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన రాజేంద్ర గారు 500 కోట్ల రూపాయలు రుషికొండకు శాంక్షన్ చేశారు. సార్, ఇటాలియన్ మార్బల్ స్క్వేర్ ఫీట్ 25,000, లోపల టాయిలెట్ 25 లక్షలు, టబ్బు 56 లక్షలు, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంటే కూర్చోవడానికి పడుకోవడానికి బెడ్లు 19 కోట్లు, లోపల విదేశాల నుంచి తీసుకొచ్చిన మొక్కల ఖరీదు 17 కోట్లు. కాబట్టి ఇంత విలాసవంతమైన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనానికి కరువు లేదు. ఏమైనా సరే ఎంతైనా సరే వారి అవసరాలకు ఖర్చు పెడతారు. కానీ రాష్ట్రం మరో సోమాలియానో శ్రీలంక గానో బీహార్గా మారిపోయింది. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్క వెళ్ళిపోయింది. మాకేమి నీళ్లు లేవు, నిధులు లేవు, నియమకాలు లేవు, పక్క జిల్లాలాగా పక్క రాష్ట్రాలు ఆస్తులు రాలేదు, రాజధాని ఎక్కడ ఉందో లేదు. అయితే దేవానంద రెడ్డి గారు చెప్తూ సీఎం గారు ఎక్కడైనా ఉండొచ్చు అన్నారు. ఎస్, కరెక్టేనండి, తప్పేం కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. లండన్ లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, అమరావతిలో ఉండొచ్చు, ఇటుపల్లిపల్లి ఉండొచ్చు. ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడండి ప్లీజ్. అంటే ఎక్కడైనా ఉండొచ్చు, తప్పలేదు. వారు ఇటుపల్లిపల్లి చిత్తూరు జిల్లాలో మా ఊర్లో తిరుపతిలో ఉండొచ్చు, పరిపాలించవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారి గెస్ట్ హౌస్. అది ఆయన ఒక వ్యక్తిగతంగా సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు. అయితే అరితా ట్రిబ్యునల్ మీరు అన్నారు కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎందుకు సార్ పెనంటేసి దృష్టికొండ మీద అంటే ఇప్పటికే వర్షాలు లేక విపరీతమైన కార్బోహైడ్రేట్స్ డెవలప్ అయ్యి శ్వాసకోశ వ్యాధులు వచ్చి గ్రీనరీ పూర్తిగా నాశనం అయిపోతా ఉంటే ఇంకో పని చేస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఎన్ఎస్జీ గుర్తుపడ నేషనల్ ట్రిబ్యునల్ గుర్తుపడట్లేదు? ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికేస్తారండి. మరి ఎందుకు నరుకుతారు తెలియదు. చెట్ల మీద ఆయనకన్నా కోపమా? అశోకుడు చెట్లు నడిచినాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరుకుతున్నారు. కొటేషన్ బాగుంటుంది, ఇప్పుడు మార్చుకుందాం. అశోకుడు పాలకుల కోసం ప్రజల కోసం చెట్లు నడిచాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికేస్తున్నాం. సో ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే